దాడి ఎవరు చేసిన అన్న? ధర్మవరం వాళ్ళు, ప్రబోధాశ్రమంకు సంబంధించిన వాళ్ళు కొందరు ధర్మవరం వాళ్ళు ఉన్నారు. ఆశ్రమంకి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు నాకు తెలియదు, కానీ ఆశ్రమం వాళ్ళే ప్రేత సిద్ధాంతం అని పెట్టుకుంటాడు. సిద్ధాంతకర్త ప్రబోధానంద వాళ్ళు దాడి చేయడం జరిగింది. నేను బతకనీయరు, ఇప్పుడు చంపేసే పోతాం రా అనుకుంటా బండలు మొత్తం ఎత్తేసి కాళ్ళన్నీ ఇరిచి మొత్తం తుక్కు బండలు నా శరీరం అంతా ఎత్తేసారు స్వామి. దేనికోసం దాడి? దేనికోసం అంటే ఆ గ్రంథాలు ఇక్కడ సచ్చిదానంద యోగేశ్వర్లే గ్రంథాలు కాపీ కొడుతుండు. 20 సంవత్సరాల నుండి ఎవరికి తెలియట్లేదు. ఇవి అన్నీ బయటపడితే ఆశ్రమం మూతపడుతుందని ఆలోచనతోని, భగవంతుడు అని చెప్పుకుంటున్నాను ఆలోచనతో చంపేయాలని నిర్ణయం తీసుకొని నన్ను చంపడానికి కారణం అదే స్వామి. కరీంనగర్ నుంచి మీరు గడికోటకు దేనికి వచ్చారు? కరీంనగర్ నుండి నేను 1930 గ్రంథం ఒకటి స్వామి దొరికింది. అక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది కరీంనగర్లో. అయితే మెయిన్ ఆశ్రమం ఎక్కడంటే గడికోట. స్వామి యోగం చేసింది, సచ్చిదానంద యోగేశ్వర్లు యోగం చేసిన గురుపీఠం కాబట్టి ఇక్కడే ఉండాలని నిర్ణయించుకొని నా షోరూమ్లు అన్నీ వదిలేసి నేను మా తల్లిదండ్రులకు కూడా ఈ ఏరియా చూపించి ఇక్కడే మొత్తం స్థిరంగా ఉండాలని అనుకొని ఇక్కడే స్థిరస్థాయి ఉండి, హాస్పిటల్ ఏం లేదు, మూలిక వైద్యం కొంచెం వచ్చు నాకు, ఇదంతా చేయాలనుకొని ఇక్కడే ఉండాలని వచ్చిన స్వామి. మంచిది. మీ పైన ఖర్చు ఎందుకు పడ్డదు? అదే ఈ గ్రంథాలు ఆయన రాసుకున్న విధానము, యోగేశ్వర్ల వారి 13 గ్రంథాలు రాసిండు. మరణ రహస్యం అని కొన్ని గ్రంథాలు ఉన్నాయి. యోగం చేసే విధానం ఆయన చెప్పేది లేదు. భక్తి యోగం చేయండి, నన్ను శరణు వేడండి, ఈ జన్మకు నేనే కృష్ణుని జన్మ మళ్ళా జన్మ తీసుకుంటా అని మొక్కించుకుంటుండే ఆయన. అట్లా మళ్ళీ ఇదంతా బయటపడుతుంది, వీడు ఈ ఆశ్రమాన్ని డెవలప్ చేస్తే అని నా మీద కక్ష కట్టి చంపాలనుకున్నాడు. ఏదో మీ సిస్టర్ అక్కడ ఉండిందని చెప్పారు, అదేదో ప్రబోధాశ్రమ గ్రంథాలు రాసి మా ఈ సిస్టరు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన ఆ గ్రంథం చదివి, ఏంది ఈ గ్రంథాలన్నీ చదివి నేను కొద్ది రోజులు అక్కడ ఉండి చూస్తే కొంతమంది మారారు అక్కడ. ఏమంటే ఈయన భగవంతుడు కాదు, ఇది విషయము ఇట్లా అని కొంతమంది చెప్తే ఒక ఆయన కర్నూలు ఉంటాడు, ఆయన మారిండు, నాయుడు అంటే ఆయన. వాళ్ళందరూ నేనే మార్పు చేసిన అనుకున్నాడు. వాళ్ళకి తెలిసి మారేది, నేను ఎవరికి కూడా ఏం చెప్పలేదు స్వామి. ఈ గ్రామంలో ఏం జరిగేది బయటికి రానియరు. కొంత వ్యక్తులను చంపడం కానీ, వ్యభిచారం కానీ ఏది జరిగినా బయటికి రాకుండా ఎవరైనా పోతే అందులోనే కట్టేసి అందులోనే చంపేస్తారు స్వామి. అందులోనే పునాదులను వేసి చంపేస్తారు. అది కూడా ఇవన్నీ బయటపడతాయని కక్షతోని నన్ను చంపడానికి ఈ కుతూహలం చేసి నన్ను చంపాలని నేను చనిపోయిన తర్వాతనే వెళ్ళిపోయారు. నా స్పృహ తప్పిపోయాక వీడిని కాలు చేసినాం, బండలు మొత్తం వేసేసినాం తల మీద. చనిపోయిన తర్వాతనే వెళ్ళిపోయారు వాళ్ళు. 2 వెహికల్ 15 మందో 20 మందో వచ్చారు స్వామి. 8:30 9 అవుతుంది స్వామి. అయితే నేను ఆశ్రమం నుండి ముందు వాళ్ళ ఇంట్లో ఉంటే ఎవరో మందు తాగొచ్చారు, వాళ్ళకి ఏదో తాగితేయాలని పిలిపించారు కిందికి. పిలిపిస్తే ఈ రాత్రి తాగితే వేయాలి, పొద్దున్న రండి అని చెప్పిన ఒక్కడొస్తే. ఆ తర్వాత ఇంకున్నారు, మావాడు పిసపిచ్చి చేస్తాడు స్వామి అంటే, సరే తీసుకురా అని చెప్పుడుతోటే, అరే మీరు వేరే ఆశ్రమం వాళ్ళు ఉన్నట్టున్నారు కదా ఇంతకుముందు ప్రబోధ ఆశ్రమం వాళ్ళు అనుడుతుంటే సెల్లు తీసి ఎస్ఐ ఫోన్ చేసి తాగా అనుడుతుంటే నా సెల్లు గుంజుకొని బండ తలకాయ మీద బండలు ఎత్తేసి పిస్తోల్తో తీసి ఆ మంది చూడుతోటి పిస్తోల్తో టప్కని కాల్ చేసిండు. ఎటులాటు వందర ఉరికిరు. ఆ పిస్తోల్ మీద నేను చేతితో ఇట్లా కొట్టినా అటు కింద పడ్డది ఎక్కడో. ఆ తర్వాత ఆ బండలు తీసి ఎత్తేసి నా చేతులు ఉన్న కట్టెని తీసుకొని పిచ్చి కొట్టి బండలు మొత్తం శరీరం అంతా ఎత్తేసారు. బండలు చచ్చిపోయిన అనుకున్నారు. స్పృహ పోయింది నాది. ఇక వేరే ఊరోళ్ళందరూ వచ్చి కట్టెలు పట్టుకొని ఎదురుతోటే ఉరికిరు వాళ్ళు. అది విషయం స్వామి. అయితే నాకు కానీ వేరే వాళ్ళకు ఎలాంటి దుష్మను ఏం లేదు. అయితే మా చెల్లె ఆశ్రమంలో ఉండే కజిన్ సిస్టరు. అయితే నేను అక్కడికి వెళ్ళి ఏమి అని చూస్తే, నేను ప్రబోధానంద ఆశ్రమంకి వెళ్ళిన, నేను సచ్చిదానంద యోగేశ్వర్ల శిష్యుడిని నేను. అయితే ఈ గ్రంథాలన్నీ ఈ స్వామియే రాస్తుంటేనే భగవంతుడు అని చెప్పుకుంటుండు. ఏందని కొద్ది రోజులు ఉన్నా అక్కడ ఉండి ఏమి అని మా చెల్లె ఎందుకు ఈడు ఉన్నదని చూస్తే ఆడన్నీ భగవంతుడు అని చెప్పుకుంటూ ఆయన అరాచకాలన్నీ ఇంతవరకు ఏ పేపర్కి కానీ ఏ ప్రెస్కి కానీ ఎక్కడ బయట ఇప్పటి వరకు రాలే. అయితే అక్కడ కొందరు చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు నడిపిస్తా అది ఇది అని అంటే, నాకు కూడా కొంత నేను ఉపాసన చేస్తున్నా, అమ్మవారి ఉపాసన, నేను యోగేశ్వర్ల వారి యోగం చేస్తున్నా. అయితే ఈయన ఎంత శక్తివంతుడా అని చూస్తే ఆయన అన్నీ బయటికి రాకుండా అన్ని అరాచకాలను చేసేటి ఈ స్వామి బుక్స్ రాస్తురు కదా అని అడిగితే, నువ్వు చచ్చిపోతావురా, సూక్ష్మాలు నేను చంపుతాయిరా అని చెప్పడం జరిగింది.
ఆ తర్వాత నంద్యాల దగ్గర ఒకసారి మా అమ్మకు లక్క కొట్టి నంద్యాల దగ్గర ఉమాపతి నగర్లో మందు పోయించుకోవడానికి వచ్చినాం ఆ కరీంనగర్ నుండి. ఆడికి వస్తే ఆడ అటాక్ చేద్దామని చూసారు ఒక 10-15 మంది. ఆ రోజు కూడా మీ మీ స్వామి దేవుడు అని మీరు మొక్కుతురు, మీ స్వామికి శక్తులు ఉంటాయి, మీరు వచ్చి నన్ను కొట్టి చంపడం ఎందుక అని అంటే ఆ ఊరోళ్ళందరూ కలిసి కొంచెం వేరే ఇంకా పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ చంద్రవందర చేస్తే బండ్లు వేసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి ఉన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను 2 నెలలు అవుతుంది అక్కడ నుండి నంద్యాల నుండి వచ్చి మా అమ్మకి లెక్క కొడితే మా అమ్మ నేను కుటుంబ సభ్యులం అందరం ఉన్నాం. మొన్ననే పంపించిన అమ్మ వాళ్ళను. అయితే వాళ్ళు ఈరోజు అటాక్ చేసి చంపేద్దామని వచ్చారు. మా చెల్లెనాడు పక్కకు తీసుకుపోయి నేను వాళ్ళ ఇంట్లో ఉంటే అన్ని చంపుతాం వాడేడి అని కట్టేసి కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఏం జరుగుతున్నాయి కుక్కలు అరుస్తున్నాయని కిందికి వస్తే అట్లా వాళ్ళు అటాక్ చేసారు స్వామి నన్ను.